టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఓకేనా? 2 వారాల్లో 2019 ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో దాదాపు గత 2 ఏళ్లుగా ఇప్పుడున్న అధికార వ్యవస్థ అది ఎంత అరాచకంగా తయారైంది, అందులో ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఘోరంగా ఒక నిరంకుశ పాలనలో ఒక నిరంకుశ రాజు తన ప్రయోజనాల కోసం తయారు చేసుకున్న ఒక వ్యవస్థలాగా అవ్యవస్థగా ఎట్లా తయారైంది అనే విషయం ఈరోజు ఎన్నికలు వచ్చాయనే కాకుండా గత 2 ఏళ్ళుగా వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తోంది. అవకాశం ఉన్నప్పుడు అప్పటికి ఎన్నికల కమిషన్ పాత్ర మొదలు కాలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ దృష్టికి తీసుకొచ్చింది. అప్పట్లో వీళ్ళిద్దరు పార్ట్నర్స్ కూడా తెలుగుదేశం ఎన్డీఏలో పార్ట్నర్గా అక్కడ కేంద్రంలో అది కూడా ఉన్న సందర్భం. సో అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చిన దీంట్లో ఆధారాలతో సహా, ఆధారాలంటే ఇప్పుడు ఎవరైతే రక్షించాల్సిన, ఎవరైతే పౌరుల మాన ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు, ఎవరైతే సమాజంలో ఉన్న నేరస్తులను సంఘ విద్రోహ శక్తులను వాళ్ళ వెంబడి పడి వాళ్ళను చూసి నిఘా విభాగం పటిష్టంగా పనిచేయాల్సింది. కంచె చైన్ వేసినట్టు వాళ్ళే చేస్తుంటే అపోజిషన్లో ఉన్న పార్టీగా ఖచ్చితమైన ఆధారాలు ఉండకపోయినా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్తో వాళ్ళ మూవ్మెంట్స్ వీటన్నిటిని పెడుతూ ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాం. అది ఏదైనా అవకతవకలు ఉంటే ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేసుకొని సరిదిద్దుకోవాల్సింది పోనిచ్చి మరింత దాన్ని వ్యవస్థీకృతం చేసి ఖచ్చితంగా బహుశా దుబాయ్లో ఉన్న మాఫియా డాన్ ఎవరో అలాంటి దావూద్ ఇబ్రహీం లాగానో నా దృష్టికి అయితే అట్లే అనిపించింది. వాళ్ళలాగా ఇల్లీగల్ మెథడ్స్ కూడా అనుసరించి ఇంటెలిజెన్స్ని ఎంతవరకు తీసుకుపోయారంటే ఒక పక్క ప్రతిపక్షాలు, అందులో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ, రెండవ పక్క ఎవరైతే వాళ్ళ ప్రభుత్వాన్ని వాటి కార్యకలాపాలను క్వశ్చన్ చేసేవాళ్ళు, 3 సొంత వ్యక్తుల మీద కూడా నమ్మకం లేదు కాబట్టి, లేదా సొంత అధికారుల మీద నమ్మకం లేదు కాబట్టి ఐఏఎస్ అధికారులను అందరినీ దాంట్లోకి తీసుకొచ్చి అందరి మీద కూడా నిఘా పెట్టడం అనేది మొదలుపెట్టారు. అది ఇప్పటికి ఒక రకమైన పరాకాష్ఠకు చేరుకున్న నేపథ్యం. అదృష్టవశాత్తు వాళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చా పార్ట్నర్లు విడిపోయినారు. సో వాళ్ళేదో వాళ్ళ పక్క చూసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇండిపెండెంట్ వ్యవస్థ అయిన ఎలక్షన్ కమిషన్ పాత్ర ఎన్నికల వల్ల ముందుకు రావడంతో వాయిస్ వినిపించడానికి ఒక అవకాశం వచ్చింది. అక్కడ పోయి కేసు ప్రజెంట్ చేశాము. ఉపశమనం అని కూడా అనేంత ఇది కాదు, ఎందుకంటే 14 రోజులు ఎన్నికలు ఉన్నాయి. మా ఆలోచనల గురించి కానీ మేము మాట్లాడుకునేవి కానీ అధ్యక్షుడు మేము కూర్చొని చర్చించుకున్నవి, బయట ఎవరితో డిస్కస్ చేసుకున్న ఏదైనా సరే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన వల్ల మొబైల్ ఫోన్లు ఒక అందరికీ తప్పనిసరి సాధనం అయినందువల్ల దాని మీద డిపెండ్ కాక తప్పదు. అవన్నీ వాళ్ళు ఏదో కనుక్కుంటూనే ఉన్నారు. వాటితోనూ వాళ్ళ స్ట్రాటజీలు మార్చుకుని ఉండొచ్చు, చాలా జరిగి ఉండొచ్చు, అయినా హెల్ప్లెస్. కాబట్టి ఇప్పుడైనా ఎలక్షన్ కమిషన్ కదిలి కనీసం 2 వారాల ముందైనా ఆఖరి నిమిషంలో అయినా ఏ వ్యక్తి అయితే ప్రధాన లింక్గా, ఏ వ్యక్తి అయితే 2 చేతుల్లో ఒక చెయ్యిగా, ఓ పక్క డీజీపీ ఠాకూర్, ఇంకో పక్క ఏబి వెంకటేశ్వరరావుగా అడుగులు ముందుకు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన చేస్తున్న తప్పుడు పనులను ఇచ్చేయడం కోసం ఈయనను తీసి పక్కన పెడుతూ ఈసీ తీసుకున్న నిర్ణయం అనేది మేము ఆహ్వానిస్తున్నాం, వైఎస్ఆర్సీపీ ఆహ్వానిస్తోంది. అయితే ఇది డీజీపీని కూడా
ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన గ్రీన్ సిగ్నల్ లేనిది ఇద్దరు హ్యాండ్ ఇన్ గ్లో కలిసి చేయండి ఇవన్నీ అరాచకాలు జరగవు కాబట్టి ఆయనను కూడా పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. దాని మీద మళ్ళీ కంటిన్యూ చేస్తాం మా పోరాటం అనండి, లేదా మా రిప్రజెంటేషన్ అక్కడ తీసుకెళ్లడం ద్వారా దాన్ని ఆయన కూడా తప్పించాలనేది మా డిమాండ్, ప్రధాన డిమాండ్. ఫస్ట్ దీని మీద వాళ్ళ రియాక్షన్ గురించి మాట్లాడతాం. ఏదో ప్రపంచం తల్లకిందులు అయిపోయింది అన్నట్టు ఇమ్మీడియట్ పబ్లిక్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నట్టు దృష్టికి వచ్చింది. ఇంకా టీడీపీ నేతలు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. దీనికి బీజేపీ కుమ్మక్కు అయిందని, దీనికి బీజేపీ కుమ్మక్కోవడానికి ఎన్నికల కమిషన్ డెసిషన్ తీసుకోవడానికి, దాన్ని ఆ మాత్రం ఏదో చిన్నపాటి దీంతో కొంత స్వతంత్రత అది నడుస్తున్న సంస్థ, దాని దగ్గరికి అందరూ అంతకుమించి వేరే ఆల్టర్నేటివ్ లేవు. పోతే కోర్టుకు పోవాలి, లేదా రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి అక్కడికి పోవాలి. ఈరోజు పోయాం, అంతకుముందు పోయాం. అంతకుముందు పార్ట్నర్గా ఉన్నప్పుడు కూడా బీజేపీకి పోయి రిప్రజెంట్ చేసాం, ఆ గవర్నమెంట్కి కూడా. తప్పదు, వేరే ఛాయిస్ లేదు. వీఆర్ ఇన్ అపోజిషన్, వీ కెన్ డిమాండ్, వీ కెన్ రిక్వెస్ట్. అందులో భాగంగానే ఈసీకి పోయాం. అది తీసుకున్న దాని గురించి అంత గగ్గోలు పెడుతున్నారే. ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే 2009లో అప్పుడు డీజీపీ ఆయన పేరు ఎస్ఎస్పి యాదవ్ అనుకుంటా, అప్పుడు మీరు పోయి రిప్రజెంటేషన్ ఇస్తే మార్చేశారు. అప్పుడేమి దాని గురించి మీకు అది పవిత్రంగా కనిపించిందా? ఆ రోజు నాకు అర్థం కావట్లా. మరి ఆ రోజు అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. దాని పని అది చేసుకుంటూ పోయింది. మీరు చెప్పిన మాట విని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడితేనే అది నిష్పక్షపాతంగా ఉన్నట్టు, మీ తప్పులు ఓపెన్గా మీరు బయట నిలబడి ఎలాంటి సంకోచం లేకుండా అందరు చూస్తున్నట్టు మీరు తప్పులు చేస్తున్నా పాయింట్అవుట్ చేసి ఓ చిన్న చర్య, అది పెద్దది కూడా కాదు, తీసుకోగానే గగ్గోలు ప్రపంచం తలకిందులు అయిపోయినట్టు, చాలా అంత నాశనం అయిపోయినట్టు, ఇలాంటి రియాక్షన్స్ అనేవి అది జనం అర్థం చేసుకుంటారు. ఆయన ఎట్లా మాట్లాడినా ఏదన్నా కూడా అక్కడికి మేము అంటున్నాం. ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు, తీసుకోవాల్సిన చర్యలు కూడా. ఆ రోజు డీజీపీనే, ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్ను చేసిండేది. రెండో ప్రశ్న ముఖ్యమంత్రి గారు అడుగుతున్నది, ఇంటెలిజెన్స్ చీఫ్కు సంబంధం ఏముంది ఎన్నికల ప్రక్రియతో? అక్కడే మేము చెప్తున్నాం, అసలు ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధం లేనిది. కానీ రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత ప్రైవేట్ జీవితాల్లో కూడా పోయి వెతికి ఏం దొరుకుతుందనే బ్లాక్మెయిల్ చేసేంతవరకు ఏమైనా దొరుకుతాయా, అలాంటి వీక్నెస్లు ఉన్నాయని చూసేంతవరకు పోతున్నాడంటే ఇంకా ఆయన లేకుండా ఏం జరుగుతుంది? ఎన్నికలు అనేది ఆయన దృష్టి మొత్తం దీంట్లో చిన్న పార్ట్ మాత్రమే అన్నదానికి దానికి ఆధారాలన్నీ ఉన్నాయి. యాక్చువల్ దీనికి ముందే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ మధ్యనే మాకు ఆధారం వచ్చిన దాని మీదనే మేము కూడా మూవ్ అయింది. అంతకుముందు రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. ఈ మధ్య నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నట్టు ఇదైపోయింది. ఈ మధ్యనే అదొక కాపీ కూడా సంపాదించాం, కోర్టులో కూడా వేశాను. ఈరోజు విజయవాడ మన అమరావతి మన హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేస్తే దాన్ని కోర్టు స్వీకరించింది. ఏమవుతుందో చూడాలి. కానీ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కోర్టు ప్రాసెస్ అది చేస్తుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళకి చేయడానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. అయితే ఏవి దేశ రక్షణకు సంబంధించినవి, సైనిక రహస్యాలకు సంబంధించినవి, వీటికి సంబంధించి పబ్లిక్ ఆర్డర్కి సంబంధించినంత వరకు అనే ఒక మాట ఒకటి ఉంది, కరెక్టే. కానీ ఈ లెటర్లో అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే రామకృష్ణారెడ్డి కానీ ఇంకొకరు కానీ వ్యక్తులు చేయకూడదని ఎవరు అన్నారు. కానీ ఇందులో దేని కింద, ఏ కేటగిరీ కింద ఒకే పబ్లిక్ ఉండేదంటే ఏ కారణం అంటే సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అంట, పబ్లిక్ ఆర్డర్, ప్రివెంటింగ్ ఇన్సైట్మెంట్ టు ది కమిషన్ ఆఫ్ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం, సంథింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఏదైతే సంఘ విద్రోహ శక్తులు చేసేవన్నీ ఉన్నాయి దాంట్లో, సరిగ్గా ఎలిజిబిలిటీ లేదు. ఒకటే రీజన్, వాళ్ళు ఎవడైనా సరే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఎవరో నిజంగా సంఘ విద్రోహ శక్తులు ఎవరో ఉండొచ్చు, మధ్యలో ఈ నెంబర్ పెట్టి పంపిస్తారు. నా నెంబర్ ఏది ఉందో అది కూడా ఇక్కడ పెట్టేసి పంపించారు.
ఇది 60 డేస్కి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో వేరే ఆధారం ఏదైనా ఆధారం కావాలంటే మాకు ఆధారం కూడా ఉంది, ఆధారం పెట్టి ఈసీని అప్రోచ్ చేయం. యూ క్యాన్ డినై ఇట్. దీన్ని కదిలిస్తే ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి మొత్తం అందరూ వస్తారు. అందుకే వాళ్ళు పక్కన పెట్టమని కోరాం. అందులో భాగంగానే వాళ్ళు పక్కన పెట్టారు. ఇంకా పని పూర్తి కాలేదు, వ్యక్తులుగా కూడా వాళ్ళు దీంట్లో నేరం చేశారు కాబట్టి అది కూడా వాళ్ళను కూడా అందులో ముద్దాయిలుగా పెట్టి కేసు పెట్టాం. నా ప్రైవేట్ దీనికి కూడా భంగం కలిగింది. ఒక రాజకీయ పార్టీలో సీనియర్ లీడర్గా అంతకుముందు కూడా ఒక రెస్పెక్టబుల్ దీంట్లో ఉన్న నా దీన్ని ట్యాప్ చేస్తున్నారు అనే దీంతో నేను వెళ్ళాను. కోర్టులో ఏమవుతుందో చూడాలి. దానికి సంబంధించి నేను ఇది ఎందుకు ఇచ్చేయాల్సి వచ్చిందంటే వాళ్ళు చాలా ఏమీ తెలియని ఇదిగా సమాజాన్ని స్టేట్ను రక్షిస్తున్న వాళ్ళగా ప్రొజెక్ట్ చేసుకొని అన్యాయంగా వైఎస్ఆర్సీపీ పోయి వాళ్ళ డ్యూటీలు వాళ్ళని చేసుకుంటున్న వాళ్ళని తప్పిస్తున్నారని పెడుతున్న గగ్గోలు పూర్తి ఏమాత్రం అర్థం లేనిది, ఎలాగో ఎక్కడ నిలబడలేనిది, ఆర్గ్యుమెంట్కు నిలబడదు, వాస్తవమైన లాజిక్కు నిలబడదు, లేదా ఆధారాలతో పెట్టాం కాబట్టి అసలు ఎక్కడ నిలబడే ఛాన్సే లేదు. ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికే ఈరోజు దీన్ని కూడా చూపిస్తున్నాం. ఇది ఆ తర్వాత ఈయన రోల్ గురించి ఇంటెలిజెన్స్ చీఫ్కి ఏం సంబంధం అంటే ఈయన తన లిమిట్స్ దాటి రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటారనేది ఇక్కడ కూర్చున్న మీడియా మిత్రులకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం అందరికీ తెలుసు. సరే ఏదో ఉదాహరణ కూడా దొరికింది. ఆ మధ్య ఈ బుద్ధా వెంకన్న అనే వాళ్ళ పార్టీ లీడర్ తనే మీటింగ్లో ఓపెన్గా నేను గద్దె రామ్మోహన్ రావు గారు అవినాష్ను స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చేస్తామని దేవినేని అవినాష్ను ఏబి వెంకటేశ్వరరావుకు చెప్పాము. తర్వాత ముగ్గురు వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళాము. ఏం సంబంధం నీకు? రాజకీయ పార్టీలు ఎవరిని పెట్టుకుంటే నీకేం సంబంధం అంటే నువ్వు రోల్ ప్లే చేస్తున్నట్టేగా. ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎవరు అడిగినా కూడా డేవిడ్ రాజు ఈరోజు అన్నట్టున్నారు. సరే ఇప్పుడంటే టికెట్ రాలేదని అన్నారని వాళ్ళు అనొచ్చు. కానీ ఆఫ్ ది రికార్డ్ మీడియా మిత్రులందరికీ తెలుసు వీరెవరు గదిలిచ్చినా చెప్తారు. ఎవరు డీల్ చేసింది ఫిరాయింపులను? వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకుపోయిన ప్రతి కొన్నవాళ్లను డబ్బు ఎంతో బేరం ఆడి ఆ డబ్బులు చేర్పించడం వరకు అసలు నువ్వు పోలీసు ఉద్యోగం ఎక్కడ చేసినావు? బ్రోకర్ పని, స్మగ్లర్ పని, దాన్ని ఏమంటాం హవాలా పని, ఇవి కదా చేసింది. పోయి దానికోసం వ్యక్తిగా కాదు ఈయన చేసింది, ఒక వ్యవస్థను నిర్మించాడు. ఒక నెల రోజులుగా ఎప్పుడైతే నాది ఉందని తెలిసిన తర్వాత సహజంగానే ఒక జర్నలిస్ట్గా నాకున్న క్యూరియాసిటీతో డీటెయిల్స్ కలెక్ట్ చేయించడం మొదలుపెట్టాను. పెడితే మైండ్ బాగ్లింగ్, అంటే తల దిమ్మ తిరిగిపోతుంది. ఎవరితోనే చెప్తే కళ్ళు తిరుగుతాయి. మనం ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ఎక్కడో వింటూ వచ్చాం. లేదా ఒకప్పుడు హిట్లర్ నాజీలు వాళ్ళు చేసినవి. అప్పుడు టెక్నాలజీ ఇంత కాల, అప్పుడు నిఘా ఎట్లా పెట్టేవాళ్ళు, మూవ్మెంట్స్ ఎట్లా పట్టుకునేవాళ్ళని. వీళ్ళు ఇప్పుడు టెక్నాలజీని కలపడంతో బుద్ధి ఆబుద్ధి, ఆలోచన దుర్మార్గపు ఆలోచన, దానికి టెక్నాలజీ కలపడంతో మొత్తం అసలు అది వ్యవస్థీకృతం చేయడంతో స్టేట్ అంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ ఫామ్ చేశారు. నేమ్స్తో సహా మేము చెప్పబోతున్నాం. వీళ్ళ ప్రధాన కార్యాలయం ఇంటెలిజెన్స్ బిల్డింగ్లోనే ఒక ఫ్లోరు పూర్తిగా పెంట్ హౌస్ కంప్లీట్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ పెట్టుకున్నారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయం. దీనికి డైరెక్ట్ లీడ్ చేస్తున్నది ఏబి వెంకటేశ్వరరావు కాగా, ఆయనతో పాటు కింద ఉన్న వాళ్ళు మెయిన్ వచ్చి రిటైర్ అయిన యోగానంద్, అందరికంటే కీలకమైనది ఘట్టమనేని శ్రీనివాస్. ఆయన చేసేదాకా ఆ లా అండ్ ఆర్డర్లో ఎక్కడో ఉన్నట్టున్నారు, కానీ చూసే పనులన్నీ ఈయన చూస్తుంటారు. ఈయనకు సర్వసేన అని మొత్తం స్టేట్ అంతా ఉన్న వీళ్ళ నెట్వర్క్, దాన్ని కంట్రోల్ చేసేది ఘట్టమనేని శ్రీనివాస్ అని తెలిసింది. వీళ్ళకు ప్రధాన బిల్డింగ్లో ఒకటి ఉంటే పక్కనే సోషల్ మీడియా మానిటరింగ్ అని ఇంకో బిల్డింగ్ తీసుకున్నారు. పక్క న్యూ ఎల్ఐసి కాలనీలో ఉందంట. అది మొన్న ఫ్రైడే ఖాళీ చేశారని తెలిసింది. న్యూ ఎల్ఐసి కాలనీలో ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయం సమీపంలో తాత్కాలికంగా అద్దెకు తీసుకున్న 2 భవనాలను శుక్రవారం అర్ధరాత్రి ఖాళీ చేశారు. ఇంటెలిజెన్స్ ఆఫీస్ పైన ఉన్న పెంట్ హౌస్ మాత్రం కొనసాగిస్తున్నారు. అక్కడ ఎందుకు చేశారు? మొన్న విజయసాయి రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడైతే ఆధారాలతో సహా ఇచ్చి ఫైనల్ డిమాండ్ పెట్టి ఎలక్షన్ కమిషనర్ల ఫుల్ బెంచ్ ముందు ఇచ్చేసిన తర్వాత వీళ్ళు చేసింది ఈ పని
మొత్తం తీసేశారు. అక్కడ నుంచి రికార్డులన్నీ తీశారు, కొన్ని కాల్ చేశారు, మళ్ళీ వైట్ వాష్ చేసి క్లీన్ చేశారనేది తెలిసింది. తర్వాత వీళ్ళకి సంబంధించి హ్యాకర్లను కొంతమందిని పెట్టారంట. వీళ్ళ పని ఎక్కడెక్కడ యూజ్ చేసే హ్యాక్ చేసేది, ఒక్కొక్కరికి 5 నుంచి 6 లక్షల రూపాయలు అందుతామంట. ఇవి వాళ్ళకు వేరే సపరేట్ హౌసెస్ తీశారు. వీళ్ళు చేస్తున్న పనికి వేరే నేను ప్రూఫ్ మాకు నేను ఊరికి నంబర్స్ తెప్పించాను చూద్దామని. ఎక్కువ పోస్టులు కూడా పెరిగినాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో 2007లో 16లో 17 మంది డిఎస్పీలు ఉంటే ఈయన వచ్చిన తర్వాత 45 మంది డిఎస్పీలు ఉన్నారు. అఫిషియల్ ఇది, నేను అనఫిషియల్ చెప్పట్లే. అనఫిషియల్ 100 మంది చేస్తున్నారు. 100 మంది ఒక సామాజిక వర్గం వాళ్ళు, లేదా వాళ్ళతో పాటు కలిసి ఉన్న వాళ్ళు, లేదా వేరే రకమైన వీటి కోసం ఆశించిన వాళ్ళు, లేదా అభిమానం వేరే అభిమానాలు ఏదైనా ఉండొచ్చు. మొత్తం మీద ఒక స్ట్రాంగ్ నెట్వర్క్. నేను చెప్తున్నది అఫిషియల్, ఇది ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో. అలాగే ఎస్పీ స్థాయి 10 మంది ఉన్నారు. ఓకే, ఎక్కువ డిఎస్పీ, అదనపు ఎస్పీ. అదనపు ఎస్పీ అప్పుడు 4 ఉంటే 2016లో 3 ఉంటే ఈయన వచ్చే టైంకు ఇప్పుడు 16 మంది అడిషనల్ ఎస్పీస్ 16 మంది, డిఎస్పీస్ 45 మంది పెంచారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వీళ్ళుగాక స్పెషల్ బ్రాంచ్లో అంతా వీళ్ళ వాళ్ళే వచ్చారు. వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే మన తెలంగాణ ఎలక్షన్లో తిరుగుతున్నారు. ఆడేమో ఎమ్మెల్యే అని చెప్పినారు, దిక్కులేదు. సర్వేశ్వరరావును గోరి చంపితే దిక్కులేదు, వాళ్ళ గురించి ఏమి నిఘా రాదు. సంఘ విద్రోహ శక్తులు ఎక్కడైనా చేస్తే రాదు. ఇసుకొక్కవారు ఇల్లు అవుతే తెలియదు, ఇంకా మట్టిని ఎత్తకపోతే తెలియదు, ఇంకోటి మోసాలు చేస్తే తెలియదు. వీళ్ళు చేసే పని అంతా ఎక్కడ ఎన్నికలు ఉంటే బహుశా భారతదేశంలో ఎక్కడున్నా పోతారేమో నాకు తెలియదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవాలని మెడలు ఉంచాలనుకుంటే అవతల పార్టీ కానీ వాళ్ళంతా వినకపోతే వీళ్ళు పోయి వాళ్ళ వీక్నెస్లు కనుక్కొచ్చి ఈయన ముందు పెడితే చేస్తారేమో, బ్లాక్మెయిల్ చేస్తారేమో తెలియదు. ఒక చీకటి చక్రవర్తి కంప్లీట్గా తన దీంతో ఒక భయంకరమైన వ్యవస్థను తయారు చేసినారనడానికి ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, దాని అధిపతి ఏబి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తూ దీని అవుతున్నారు. ఇంకా ఈయనకు సంబంధించినవి పేర్లతో సహా చెప్తాను నేను. ఇందులో ఈయన ఘట్టమనేని శ్రీనివాస్ అజమా ఇష్యూలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు. కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. అమర్నాథ్ నాయుడు సీఎం ఇంట్లో ఉంటాడంట. రామ్ కుమార్ ఈయన ఎక్కడో అనంతపురం ఎక్కడో ఉన్నట్టున్నారు. వీళ్ళు కంప్లీట్ ట్రాన్స్ఫర్స్ అన్నీ వీళ్ళే తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసి ఘట్టమనేని శ్రీనివాస్ వీళ్ళ దగ్గరకు వస్తుంది, తర్వాత పెరుగుతుంది. నండూరి సుబ్బారావు డిఎస్పీ, వీళ్ళు యాక్టివ్ ఉండేవాళ్ళు దీనిలలో. ఆదినారాయణ ఇన్స్పెక్టర్, బి శ్రీనివాస్ డిఎస్పీ, రామాంజనేయులు డిఎస్పీ, భక్తవత్సలం డిఎస్పీ, కేశప్ప, రాజేష్ మురళి డిఎస్పీ. ఇతను ఎక్కడో ఒంగోలు ట్రాఫిక్లోనే ఎక్కడో ఉంటాడంట. వీళ్ళకి అసలు పనులు ఉండవు, ఏముండవు. వీళ్ళు ఎంతసేపు ది రిపోర్ట్ డైరెక్ట్లీ టు ఏబి వెంకటేశ్వరరావు. అండ్ ఇఫ్ నెసరీ వీళ్ళను సీఎం దర్శనం కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఆయన దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకోటి వింతైన విషయం ఏంటంటే ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ అనేది బహుశా రిటైర్ అయ్యే వాళ్ళ దగ్గర ఎప్పుడు పెట్టేది. మేము చిన్నప్పటి నుంచి చూస్తుండేవాళ్ళం. డైరీ చినిగిపోయిన డైరీ మీద పట్టుకొని రాసుకుంటుండేవాళ్ళు డీటెయిల్స్. ఇప్పుడు మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ ఇది వచ్చి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్. అంతా ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళో దాంట్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయని వాళ్ళు అక్కడ నుంచి దే కంట్రోల్ ఎంటైర్ థింగ్. వీళ్ళ దీంతో పోలీస్ వ్యవస్థ అన్నట్ల ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ డిపార్ట్మెంట్ అంత ఎఫిషియంట్, డిసిప్లైన్ బహుశా కంట్రీలో 1 or 2 పెట్టుకోవడంలో ఇది ఒకటి. అలాంటి దాంట్లో బెదిరించో, భయపెట్టో, లేకుంటే ఏమో ఆశ చూపించో, లేకుంటే వాళ్ళ వేరే అభిమానాల వల్లనో 10% మందినో అలాంటి వాళ్ళని తయారు చేసుకొని వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళంతా టెర్రరైజ్ అయిపోయి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే కుదరని పరిస్థితి క్రియేట్ చేసుకుని భయానక వాతావరణం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. చాలామంది సఫర్ అవుతున్నారు, చాలామంది చేయలేక వీఆర్లోకి వెళ్ళిపోతున్నారు, లేదా వీళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి ఎవరన్నా పొరపాటు ఏదో డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ అన్నట్లా ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన దీన్ని బట్టే ఉంటుంది. మిగిలిన కూడా ఆయన ఆలోచనాధారాలు బట్టే నెక్స్ట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని బట్టే పోతారు. ఆయన నుంచి వచ్చిన తర్వాత వచ్చిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పెడుతూ వచ్చిన వాటికి ట్యూన్ అయిన వాళ్ళు దగ్గర అవుతున్నారు, మిగిలిన వాళ్ళని దూరం దోస్తున్నారు.
బతకాలి కాబట్టి కుటుంబ పోషణ కోసం అని చెప్పి మాట వినేవాళ్ళు అట్లే చావలేక బతకలేక లేకుంటే మనసు చంపుకొని ఇదిగా వాళ్ళు పనిచేస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు భయపడుతున్నారు. ఆ మధ్య సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అసలు ఎవరు ట్యాప్ అవుతున్నాయి మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఫోన్లలో మాట్లాడాలంటే అఫీషియల్ విషయాలు ఇంకోటి చేయాలని ఎవరు ఏం చేస్తున్నారో ట్యాప్ చేస్తున్నారో అనేది. వీరికి టెక్నాలజీ ఎక్కడి నుంచి అనేది కూడా కనుక్కుంటే మామూలుగా వీళ్ళు చేయాల్సింది అధికారికంగా అయితే ఒక వారం పాటు వీళ్ళు చేయొచ్చు, తర్వాత డైరెక్ట్ చేసి డిఓటీకి పంపించి 60 days, ఇది రొటీన్ ప్రాసెస్. అయితే ఇవి కూడా ఎక్కువ అయిపోతే సహజంగానే ఇది వస్తుంది కాబట్టి దీనికి కాకుండా ఇల్లీగల్ ఇది మొదలు పెట్టారు. బహుశా మీ జర్నలిస్టులు విని ఉంటారు, పత్రికల్లో విని ఉంటారు. తెలంగాణ ఎన్నికలప్పుడు వెహికల్స్ వచ్చి పెట్టారని చెప్పి వీళ్ళు వాళ్ళని పట్టుకోవాలని చూశారు. వార్లాగా నడిచింది, దొరకల. దాని పేరు ఏదో కౌ టెక్నాలజీ అంటే ఏదో అబ్రివియేషన్ అనుకుంటారు, కౌ సంథింగ్ అంటారు. ఆ టెక్నాలజీతో చేశారండి. దానికి చిన్న వెహికల్లో ఉంటుందంట, చిన్న బొలెరో కానీ వెహికల్లో పెట్టింటారు. దాన్ని తీసుకెళ్ళి మనకు 300 meters దూరంలో ఎక్కడ వెహికల్ పెట్టినా దే కెన్ ట్రాక్ అనమాట వాట్ ఎవరు మాట్లాడుతున్నది. అంటే ఇంకా ఈ ట్యాపింగ్ పర్మిషన్లు ఇవి అక్కడ ఇది సూట్ కేసు మాదిరి ఉంటుందంట, చిన్న టవర్స్ ఉంటాయి. స్కార్పియో కానీ ఇన్నోవా కానీ మారుతి వ్యాన్ వంటిలో 500 meters దూరంలో ఎక్కడున్నా సరే దాన్ని పెట్టేసి యూ కెన్ ట్రాక్. అప్పుడు ఈ సర్వీస్ ప్రొవైడర్ బహుశా మావి అవుటర్ పెరిఫెరీ అనుకుంటాను, అలాంటి వాళ్ళు అవి డైరెక్ట్ ఇంకా మెయిన్గా వాళ్ళవి అవి చేస్తున్నారేమో తెలియదు. అయితే దీనికేమైంది, ఆ వెహికల్ ఉండడం, మూవ్మెంట్, న్యూసెన్స్ ఇవన్నీ ఎందుకని ఈ మధ్య దాంట్లో కూడా ఓన్లీ ఎస్ఎంఎస్లు కొన్ని వీటిని మాత్రమే మాట్లాడేవి మాత్రమే వస్తున్నాయి. ఫుల్ ఫోన్ కంట్రోల్ లేక రావట్లా. అందుకోసం ఈ మధ్య ఇంకో టెక్నాలజీ ఏదో వచ్చిందంట, దాని పేరు ఏదో పెగాసస్ అన్నారు, పెగాసస్ స్పై సాఫ్ట్వేర్. ఇది జనరల్గా ఉంటుందంటే అది లేటెస్ట్, ఎక్కువ ఈ రష్యా నుంచి విడిపోయిన దేశాలు ఇలాంటి చోట ఎక్కడో తయారు చేసి కొంత ఇల్లీగల్ ఇవి జరిగే దగ్గర నుంచి ఇది ఇల్లీగల్గా తెప్పించిన సాఫ్ట్వేర్. ఇది వింటే మరీ భయం వేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ టార్గెట్ చేసిన వారి ఫోన్లలో చొప్పించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఒక్కసారి దానికేం మనం ప్రత్యేకమైన విలువ లేదు. మెసేజ్ కానీ ఫోటో కానీ ఏది పంపినా డెలివరీ అయితే ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకసారి అది ఇన్స్టాల్ అయినాక ఆ ఫోన్ కంప్లీట్ కంట్రోల్ వస్తుంది. ఇది మామూలు మన నెట్ కాల్స్తో పాటు యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడిని కూడా కంప్లీట్ లాగేసుకుంటుంది. అంటే మన ఫోన్లో ఉన్నవి మొత్తం దానికి వెళ్తుంటాయి, ఎప్పుడు కావాలన్నా చూసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. టీమ్ వ్యూయర్ లాగా టార్గెట్ చేసిన ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. అంటే ఓపెన్ ఇదనమాట, ఏం జరిగినా ఏదైనా కూడా మొత్తం తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ జస్ట్ మాట్లాడడం ఒకటే కాదు, ఇవన్నీ వ్యక్తిగతంగా ఈ ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి సొంతంగా యుఎస్ వెళ్ళి, బహుశా ఆయన ఏమన్నా టెక్నికల్ ఇది ఉందేమో ఆయనకు తెలియదు, టెక్నాలజీ టెక్ సావినేమో తెలియదు. ఆయన సొంతంగా అక్కడున్న సాఫ్ట్వేర్ వీళ్ళ అభిమానులు ఉంటారు కదా, చేసి సాఫ్ట్వేర్ ఇంపోర్ట్స్ కింద ఇల్లీగల్గా తెప్పించుకున్న ఇవి ఉన్నాయి. అయితే అవి ఏముంటాయి, మామూలు కంప్యూటర్ ఉంటుంది, మనకేం తెలియదు, పోయి చూస్తే 4 కంప్యూటర్లు పెట్టుకుంటారు. ఇవి చేయడం కోసం మళ్ళీ హ్యాకర్స్ ఒక 20 మంది హ్యాకర్స్ని పెట్టి ఇంకో పక్క నడుపుతున్నారు. సో ఇంత ఇదిగా ఈ మధ్య మర్చిపోయారు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన తర్వాత మళ్ళీ లేటెస్ట్గా తెలిసింది ఇంకొక 85 నెంబర్లు లేటెస్ట్ ఆ విచారణ దానికోసం కావాలని రాయలసీమలో ఉండే ముఖ్యమైన నాయకులవి వాళ్ళవి మళ్ళీ ఇప్పుడు అఫిషియల్గా తెప్పించుకుంటున్నారు. అంటే ఓ పక్క ఇది నడుస్తుంది, ఇంకో పక్క ఇల్లీగల్ది నడుస్తుంది. ఇంకా దాన్ని పట్టుకోవడం బ్రహ్మతరం కూడా కాదు, పోయి ఇంకా రైడ్ చేసి టెక్నికల్ ఎవరైనా కూర్చొని చెప్తారు. లైక్ ఏదో గ్రిడ్, ఐటీ గ్రిడ్ లాగా. ఐటీ గ్రిడ్ గురించి ఎవరు ఊహిస్తాం? బతుకులు 5 కోట్ల మంది బతుకులు నువ్వు చేతిలో పెట్టుకున్నావు అనేది ఎవరన్నా ఊహిస్తామా? మరి ఎందుకు చేస్తున్నారో ఆయన తెలియట్లే, కానీ అది పిచ్చెక్కిందో ఏమో అర్థం కావట్లా. అదేదో టూ మచ్ ఎక్కువ పోయి ఇల్లు అదేదో ఇల్లు అలుపుతా పేరు మర్చిపోయిందని సామెతుంది. నువ్వు చేసే ప్రజలకు ఏదన్నా పనులు చేసి బాబు నాకు ఓటు వేయండి అని అడగడానికి అది వదిలేసి ముందు ఓట్లు ఎట్లా తీయించాలా, లేదా దానికి అవసరమైన టెక్నాలజీ ఎక్కడ తీసుకురావాలా, ఎదుటివాడు ఏం ఆలోచిస్తున్నాడో ఎట్లా కనుక్కోవాలా, ఆ ఆలోచనలన్నీ మనం బట్టి దాన్ని మనం ఎట్లా చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ అసలు విషయం పక్కన వదిలేసి ఇంకా ఆఖరికి ఇప్పుడు కొత్తగా ఇది ఇంతకుముందు కలిసి ఓట్లు వచ్చినాయి, ఈసారి పక్కన పెట్టి ఓట్లు ఎట్లా చేల్చాలా, పాలని ఆయన తెచ్చి హెలికాప్టర్ ఇస్తే రెక్కలు తిరుగుతుంటే ఆ రెక్కలు చూసి జనం వేస్తే ఓట్లు ఎట్లా పోవాలా, ఇది ఎక్కడ ఆలోచన. అక్కడ నుంచి ఫరూక్ అబ్దుల్లాని పట్టుకొస్తే ఎట్లా, మమతా బెనర్జీని పట్టుకొస్తే ఏ ఓట్లు వస్తాయి,
ఇంత దిక్కుమాలిన ఆలోచనల బదులు నేరుగా 4 పనులు చేసి ఈ పనులు చేసినాను మీరు ఓట్లేయండి అని చెప్పాల్సిన వ్యక్తి, పెద్ద మనిషి, అంత ఎక్స్పీరియన్స్డ్ ఆయన, అందరికీ మార్గదర్శకుడు కావాల్సిన ఆయన మరి ఎందుకు ఇంత దిగజారిపోయి ఇదైపోయారో, వ్యక్తుల ప్రైవేట్ జీవితాల్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారో, వీటి అసలు ఫ్యామిలీస్ ఉంటాయి అనేది అసలు అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరికైనా ప్రజలకు కానీ అయ్యో ఏందబ్బా పాపం ఒక ఆఫీసర్ని తప్పించడానికి వీళ్ళు ఇంత కష్టపడినారు అనుకుంటే ఏమనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏదో బాగుపడుతుంది మాకేం నమ్మకం లేదు. ఎందుకంటే నెక్స్ట్ సీనియర్ మోస్ట్కి ఇస్తారు. అతను ఎవరు ఉంటారు? ఎవరు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళే ఉంటారు. ఎవరు వస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఇమ్మీడియట్ అప్ప చెప్తే ఈ వారం 10 రోజులు అది నడుస్తుంది. అదేదో నడిచేది నడుస్తూనే ఉంటుంది. సరే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ ఏదో దాపరికాలు రహస్యాలు ఏం లేవు కాబట్టి ఆల్వేస్ ఆయన ఓపెన్, పార్టీ ఓపెన్ కాబట్టి వీఆర్ నాట్ కేరింగ్ మచ్ దాని గురించి. ఏదో కొంపలంటూ పోయే సీక్రెట్స్ ఉంటాయని మేమే అనుకోవట్లే. కానీ ఇది ఏం పద్ధతిని, ఒక పార్టీ వ్యవహారాలు వాళ్ళ రకాలు ఉంటాయి, నువ్వు విధానాల పరమైన డిస్కషన్స్ ఉంటాయి, లేదా వ్యక్తులుగానే మాకు ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. దాంట్లో నువ్వెవరు దూరడానికి, నువ్వెవరు తలబెట్టడానికి? కొన్ని ఎవరన్నా ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు హిస్టరీ వీళ్ళది సరిగా లేదు, దాన్ని నిఘా పెట్టినామంటే అది అర్థం. అలాంటిది లేదు. సో ఇప్పుడు మా వారంతా కూడా చేయగలిగినంత చేయాలి, ప్రజలకు మెసేజ్ పోవాలి కాబట్టి ఇంత చెప్పాము. అలాగే డీజీపీని కూడా తప్పించాలనే మా డిమాండ్ అది ఉంది, ఇప్పటికీ ఉంటుంది. మళ్ళీ ఈసీని కలుస్తాం. అలాగే ఎవరినన్నా ఈ 15 డేస్కైనా హెడ్ను నాట్ జస్ట్ కింద అతను కాకుండా ఒక ఎఫిషియెంట్ ఆఫీసర్ను అవుట్ సైడ్ ది స్టేట్ తెచ్చిపెట్టాలని, అలాగే ఎక్కడైతే సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో వాటిలో కూడా అవుట్ సైడ్ ది స్టేట్ ఒక స్పెషల్ కేసు కింద కన్సిడర్ చేసి ఈ ఉన్న భయానక వాతావరణంలో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగదు కాబట్టి అలాంటి ఆఫీసర్లను తెచ్చి వాళ్ళకి అప్పచెప్పాలని ఈసీని కూడా విజ్ఞప్తి చేస్తాం. మీడియా ద్వారా కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ. అది అసలు హిస్టరీ మర్చిపోయి ఉంటారనుకున్నారో మరి ఈయన ఎట్లా చెప్పాడో, ఆయనకు ముందు నుంచి ఈ రోజు అన్నది రేపు మర్చిపోతారు జనం అనేది చంద్రబాబు నాయుడు గారు గట్టి నమ్మకం. 2009 ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే 2009 రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఎంటైర్ క్యాబినెట్ 150 మంది ఎమ్మెల్యేలు, 151, 152, ఒక 2-3 తప్ప మిగిలిన వాళ్ళంతా స్వచ్ఛందంగా సంతకాలు పెట్టి అయ్యా మాకు జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ కావాలి, సీఎం కావాలని ఇచ్చిన సందర్భం అది. అండ్ రెండవది క్యాబినెట్, ఎంటైర్ క్యాబినెట్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ రోసయ్య గారితో సార్ ఎవరి ప్రెజర్ వాళ్ళ మీద లేదు, ఎవరు అడిగింది లేదు. అయినా అధిష్టానం ఒక పద్ధతి ఫాలో అవుతుంది అని కాబట్టి దాని ప్రకారం ఆయన తీసుకోలేదు. ఒకటి. సెకండ్ థింగ్, మీరు వెనక్కు తిరిగి చూసుకుంటే వాళ్ళ నాయకులే ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది కదా అనుకుని ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నారు. ఏమని? ఆయన కొంత ఓపిక ఉంటే ఆయనే సీఎం అయ్యేవాడు, ఆయన అప్పుడే ఆ మంత్రి పదవి ఇస్తామన్నాం, నెత్తిన పెట్టుకుంటామన్నాం, కానీ ఆయన వినలేదు అని. 3, అసలు ఫరూక్ అబ్దుల్లా ఎవరు, ఏం సంబంధం ఆయనకు? కొన్ని కాంగ్రెస్లో ఎవరన్నా పక్కన ఆయన పక్కన ఉండే అహ్మద్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా అంటే, ఎందుకంటే వాళ్ళే అనుకుంటా ఇట్లాంటివి చూసుకునేది, డబ్బులు చూసేది, దానికి అర్థం ఉంటుంది. అసలు ఈయనకు కాంగ్రెస్ సంబంధం లే, అసలు ఈయనకు ఆంధ్రాకు సంబంధం లే. ఈయన పక్క స్టేటు కాదు, ఎక్కడ కాశ్మీరు, ఎక్కడే ఆంధ్ర, 1500-1800 కిలోమీటర్ల దూరం ఎక్కడో ఉంది. ఆయన పట్టకొచ్చుకొని మైనారిటీ ఓట్ల కోసం ఎవరు దొరకలేదు, అందరికీ ఈయన సంగతి తెలిసి ఇక్కడ ఎవరు రారు. మరి ఆయనకి ఎంత ఇచ్చి తీసుకొచ్చాడో తెలియదు. అక్కడ నుంచి మనకు పాపం అట్లాంటి కాదనుకుంటా, రెస్పెక్టబుల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, సీనియర్ లీడర్. బహుశా పాత పరిచయంతో ఈయన గురించి ఆయనకు తెలిసిండదు కదా, కాశ్మీర్ ఎక్కడో ఉంది. సో పక్క రాష్ట్రం కాదు, ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు పక్క రాష్ట్రం వద్దు, పక్క రాష్ట్రం వద్దు. అసలు ఆయన కేసీఆర్ రోజు రమ్మని ఊరము, వాళ్ళకి వస్తే సందు కూడా లేదు 10 రోజుల్లో తిరగడానికి. మా ముగ్గురు, మా అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షురాలు షర్మిలమ్మ, వీళ్ళు తిరుగుతూనే స్టేట్ జల్లాలి పడతాం, మొత్తం తిరుగుతున్నాం. ఇంకో మాకు అవసరం లే, పక్క స్టేట్ వాళ్ళే మాకు అవసరం, ఈ పక్క స్టేట్ని పట్టుకొస్తున్నామని ఆయన బాధపడుతున్నాడు. ఈయన పక్క స్టేట్ కూడా కాదు, అక్కడ ఆయన ఈయన ఎందుకు తెచ్చుకున్నాడు, ముందు తన సమాధానం ఇవ్వాలి. అంటే ఎంత కృతకంగా ఉంటాయంటే ఇంకా పిచ్చి పరమ పిచ్చోళ్ళు వీళ్ళు జనము, మీడియా అంతే, చూసేవాళ్ళు అంతే. అంటే మనం కూడా అట్లే చేస్తాం, అవే డిస్కషన్ పాయింట్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరు అడగలే ఫరూక్ అబ్దుల్లా ఇట్లా 1500 కోట్లని, ఈయన నాయకుడుగా, ఎందుకంటే అవే డిస్కషన్ పాయింట్స్ అవుతున్నాయి. నిన్నట్లా నేను డిస్కషన్ పాయింట్స్ అవే చేస్తున్నారు, ఆయన చేస్తున్నాడు, మనం దానిలో మాట్లాడుతున్నాం. 1500 కోట్లు కాదు, ఏదో 1000 కోట్లు ఇచ్చి తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు వాళ్ళు. నువ్వు పోకుండా అంటే చాలా నిన్న సెంట్రల్ మినిస్టర్ పెట్టుకుంటాం, గౌరవించుకుంటాం, మొత్తం ఏదైనా అడిగినారు.
అలాగే రాహుల్ దేవ్ కడప ఎస్పీని తప్పించడం వరకు కూడా ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకు సంబంధించిన రహస్యాలు బయటకు వస్తాయి, దాంట్లో మీ పార్టీ నేతల కుట్ర ఉందని భయంతోనే మీరు ఎందుకు కోరారన్నది ప్రధానంగా టీడీపీ ఆరోపణ. ఇప్పుడు ఫస్ట్ మేమనేది ఏంటంటే, సరే రాహుల్ దేవదే ఫస్ట్ అడుగుతాం. ముందు అభిషేక్ మోహంతి అనే ఆఫీసర్ను ఎందుకు 40 రోజుల్లోనూ 2 నెలల్లోనూ తప్పించారు? ఎస్పీని మామూలుగా 2 years 3 years అట్లీస్ట్ 1 year ఉంచుతారు, ఎందుకు తప్పించారు? అది ముందు ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళు. అంటే నా అనుమానం ఆ రోజే వీళ్ళకు వివేకానంద రెడ్డి మీద తీసుకోవాలన్నది. అతను స్ట్రైట్ ఆఫీసర్ కాబట్టి అతను ఎక్కడ అడ్డం పడతాడో ఉందేమో నేను అడిగే దానికి వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఒకటి. సెకండ్ థింగ్, ఖచ్చితంగా మేము ఈ రోజుకు అంటున్నాము ఏమని, ఈ రాహుల్ దేవ్ ఇప్పుడున్న ఎస్పీ ఎవరున్నారో ఆయన చేయాల్సిన పని చేయలే, కప్పి పెడుతున్నారు. ఈ రోజుకు తీసుకుపోయారు, ఇల్లీగల్ డిటెన్షన్, మరి హెబియస్ కార్పస్ వేసాము, ఇంతవరకు అది తేలలేదని. వాళ్ళని తీసుకెళ్లి వ్యక్తులను రోజుల తప్పుడు అసలు ముద్దాయిలు, అసలు డౌట్ ఉంది అని చెప్పిన వాళ్ళను, ఎవరైతే విక్టిమ్ డాక్టర్ సొంతంగా చెప్పినా, కంప్లైంట్లో కూడా చెప్పినా, ప్రతిపక్ష నాయకుడు ఓ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు ఇచ్చేసిన ఆ వైపు ఇంతవరకు క్వశ్చన్ చేయడం కూడా ఏం చేయకపోవడం అనేది వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. ఈ మొత్తం స్కీమ్లో ఇతని రోల్ ఖచ్చితంగా ఉంది, డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫ్ ది పోలీస్గా. కాబట్టి మేము చెప్పాం. అలాగే రెండవది, బీజేపీ మేము కుమ్మక్కై ఈయన తప్పించడం కాదు. నేను అందుకే అనేది, బీజేపీ ఈయన పార్ట్నర్లుగా ఉన్నప్పుడు కూడా చెప్తున్నాం, అయ్యా వీళ్ళు తప్పుడు పనులు చేస్తున్నారు, వాళ్ళకు బాధ్యత ఓటిస్తే అది వదిలేసి ఇది చేస్తున్నారు. ఆ రోజు నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు కూడా జరిగింది పూర్తి జరగలే, ఇంకా ప్లీజ్ ఇంకా చిన్నది, ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ లాగా అవుతుంది. డీజీపీని తప్పించాలా, తప్పించి మొత్తం ఏం చేశారో ఈ 2 ఏళ్లలో కూడా విచారణ జరగాలి, న్యాయ విచారణ జరగాలని కూడా డిమాండ్ చేస్తాం. కానీ వాళ్ళు పట్టించుకుంటారో పాడా. కాబట్టి ఆ బీజేపీ మా రేసుకో ఇంకో రేసుకో వచ్చింది లేదు, లేదా దాన్ని పట్టించుకున్నది లేదు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టు ఏబీ వెంకటేశ్వరరావు మేమందరం కలిసి కుమ్మక్కనే అంటే, ఏబీ వెంకటేశ్వర మామూలు ఆఫీసర్ అయితే ఎందుకు దాని గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తారు? ఎవరు చేస్తారు? అతను చేస్తున్న తప్పుడు పనులలో మేము ప్రయత్నం చేశాం. ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటే ఈరోజు ఈసీ దీని ద్వారా ఎందుకు? అంతకుముందు ఇంకొక కేసు మేము అప్పుడు రిక్వెస్ట్ చేసినప్పుడు, హోమ్ మినిస్ట్రీకి చేసినప్పుడు ఏమైనా ఎంక్వైరీ చేసిండొచ్చు, ఇంకోటి చేసిండొచ్చు, ఎవరు చేయలే. అవేమీ కాదు. అందుకే నేను అడిగింది, 2009 ఎన్నికల్లో ఏమి చేసి, ఎవరితో డబ్బులు ఇచ్చి, ఎవరు మేనేజ్ చేసి నువ్వు ఎస్ఎస్పీ అని తప్పించావు? సిస్టంలో ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకుంటూ పోతే దానికి ఇంకా అంతం ఉండదు. చంద్రబాబునే డిస్మిస్ చేయమంటున్నాం, ఆయనే పనికిరాడు, ఎన్నికలు ఆయన సీఎంగా ఉండగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరగదు అనేది మా నమ్మకం. కాబట్టి ఆయనే డిస్మిస్ చేయాలి. అది నువ్వు బీజేపీ కుమ్మక్కైనారంటే ఇప్పుడు ఆధారాలతో చెప్తున్నాం, వ్యవస్థ ఎంత అవ్యవస్థగా తయారైందని చెప్తున్నాం. తర్వాత ఫరూక్ అబ్దుల్లా గారికి సంబంధించి ఇంతకుముందు అమ్మాయి అడిగిన దానికి చెప్పడం మర్చిపోయాను. వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఎ డెఫమేషన్. పార్టీ ఈజ్ టేకింగ్ సీరియస్లీ. అసలు అసంబద్ధమైన అంత సీనియర్ రాజకీయ నాయకుడు, ఎప్పటి నుంచో ఇది రెస్పెక్టబుల్ పర్సన్, అలాంటి వ్యక్తి మరి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చి అని చెప్పగానే ఏదో మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏదో ముఖ్యమంత్రి ట్రై చేశాడంటే ఓకే, 1500 క్యాషు, దానికి కోట్లు అనడం ఇట్లాంటివి అనేది దాన్ని ఖచ్చితంగా సీరియస్గా వ్యూ చేస్తున్నాం. ఐ విల్ సర్టన్లీ విల్ ఫైల్ ఏ డెఫమేషన్ కేస్, నోటీస్ పంపిస్తున్నాం. అండ్ రెండవది, 1500 కోట్లు ఒకవేళ ఎవరైనా ఇవ్వాలంటే 1000 కోట్లు ఇవ్వాలంటే ఈయన దగ్గరికి ఎందుకు పోతారు? అదన్నా ఆయనకు ఇది వచ్చిండాలి, మరి ఆ పెద్ద మనిషికి ఎందుకు రాలేదు? అది కరెక్ట్ అతకదనే ఆలోచన కూడా లేకుండా చేశాడు. చంద్రబాబు చెప్తే చేసినట్టు మరి వాళ్ళ మధ్య ఏం లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు. మేమైతే డెఫమేషన్ ఫైల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆయనకు ఇష్యూస్ మీద డిస్కషన్ జరగడం ఇష్టం లేదమ్మా. ఇష్యూస్ మీద డిస్కషన్ జరిగితే జనం అవేర్నెస్ పెరిగి ఓట్లు ఎటు వేయాలన్నా అటు వేస్తారు. నేను ఇంతకుముందు అన్నట్టే ఆయన నాన్ ఇష్యూస్, కొత్తది, గాలి వార్తల మీద డిస్కషన్ జరగాల. మీడియా స్పేసు, సోషల్ మీడియా స్పేస్ అంతా దానికి పోవాలా. లేకపోతే పోలవరం మీద డిస్కషన్ జరుగుతుంది, అమరావతి మీద జరుగుతుంది. ఇవి జరిగితే తను దొరుకుతాడు. నేను అందుకే ఆయన ఏదైనా చేసింటే అది చెప్పి అడగగలిగేవాడు. ఏమీ చేయలేదు కాబట్టి ఇట్లాంటివి ఏవో అసలు సంబంధం లేని ఇష్యూస్ కేసీఆర్కు ఇక్కడ వరకు మేము పోటీ పెడితే మీరు కేసీఆర్ పొత్తు తప్పు అనొచ్చు, ఆయన చేసిన పనిలాగా, మన కాంగ్రెస్తో పెట్టుకునేలాగా. ఆ స్టేట్లోకి నేను ఇప్పటికీ ఇంతకుముందు అనేది, ఆ స్టేట్లోకి వచ్చి కేసీఆర్ గారు చేయగలిగింది ఏమీ లేదు. ఒక్కటి మాత్రం చేయగలరు, లైక్ ఫరూక్ అబ్దుల్లా గోర్ వచ్చి ఆయన ఎట్లా వచ్చినారో వస్తే మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో నేను దీనికి సపోర్ట్ చేస్తున్నాను అంటే ఆ మేరకు చెప్పిస్తే మాకు రేపు నవీన్ పట్నాయక్ను పిలుస్తాం, ఎవరుంటే వాళ్ళు, మిగిలిన వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, రండి వస్తే మీరు వస్తే మా స్పెషల్ స్టేటస్ డిమాండ్కి ఏమన్నాను ఖచ్చితంగా అడుగుతాం. అయితే మేము అడగకముందే ఆయన వాలంటరీగా అన్నాడు,
అందుకు ఖచ్చితంగా దాన్ని వెల్కమ్ చేస్తాం. అది అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఇష్యూస్కి సంబంధించి వచ్చేసరికి లైక్ కర్ణాటక, లైక్ తమిళనాడు, ఏపీ, తెలంగాణ అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ పీపుల్, అవర్ కాజ్, అవర్ స్టేట్. అది ఎప్పుడు నడుస్తుంది, నడిచింది, చేశాము కూడా ఇంతకుముందు చేశాము. వీళ్ళు ఎక్కడే లేరు దిక్కుమాల గవర్నమెంట్. అసలు వీళ్ళు అడిగారా పాడా? అక్కడెక్కడ మన కింద శ్రీశైలం దీని దగ్గర నీళ్లు అటు పోకుండా మొత్తం డైవర్ట్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి దీక్ష చేశాడు కర్నూలులో. అప్పుడు వీళ్ళేమన్నా ఒకటన్నా చేశారా? అడిగారా? క్వశ్చన్ చేశారా? అసలు లేదుగా. మరొకటి అంటుంటే గుర్తొచ్చింది వీళ్ళ గురించి. వీళ్ళు మన కాళేశ్వరం దగ్గర వీటి దగ్గర ఇచ్చేసినప్పుడు, ఇంకొకప్పుడు అంతకుముందు ఇదైనప్పుడు ఓటుకు నోటు కేసు వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళు ఏ రోజు కూడా గట్టిగా అంటారు. అంటే ఈ సందర్భంగా నాకు అది గుర్తొచ్చిందంటే ఈ ఏబి వెంకటేశ్వరరావు ఎప్పుడు వచ్చాడమ్మా కరెక్టు ఓటుకు నోటు కేసు జరిగి ఎప్పుడైతే వీళ్లకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా దాంట్లో కన్నంలో వదిలిపెట్టి దీనిలాగా దొరికినారో, రెడ్ హ్యాండెడ్గా దొంగ దొరికినాడు, అప్పుడు నా పర్సనల్ మా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అన్నప్పుడు కోపం వచ్చి ఆమె అనురాధం తప్పించి ఈయన తీసుకొచ్చాడు. కానీ ఏబి వెంకటేశ్వరరావు తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల, లేకపోతే అసలు ఆయనకు అంటే ఆ అర్హత ఆయన తెచ్చిన దాంట్లోనే ఒక తప్పుడు ఇది తప్ప సీరియస్ అడ్మినిస్ట్రేటివ్ అఫేర్ కాదది. తన ప్రయోజనాలు కాపాడేవాడు అనుకొని తెచ్చాడు. ఆ ప్రయోజనాలు ఓవర్ ఆయన చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంగా ఈయన కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే ఈరోజు దీనికి దృష్టికి అట్రాక్ట్ అయ్యాడు. అండ్ మాకు సంబంధించినంత వరకు స్టేట్ ఇంట్రెస్ట్ ప్రథమం 1,00,000 సార్లు చెప్పిన. అందుకే ప్లెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా కింద కార్యకర్త దగ్గర కూడా కళ్ళార్పకుండా చెప్పగలరు. ఎందుకంటే దాంట్లో వేరే మీనింగ్ లేవు కాబట్టి. అవును, అదే నేను ఇంతకుముందు మరీ అన్యాయం. ఈయన ఎంత దిగజారిపోయాడు ఆఖరకు. అది ఒకరోజు ఏదో వీడియోలో చూసిన, అదే నవ్వుతా అంటున్నాడు ఫ్యాను ఇదేంటే జగన్ ఫ్యాన్ కంటే పెద్ద ఫ్యాన్ కదా అని. అంటే తెలిసిపోతుంది ఇంట్రెస్ట్. ఆ పేర్లు ఎవరికైనా దొరుకుతాయా? మాకైతే విశ్వేశ్వరరెడ్డి కావాలంటే విశ్వేశ్వరరెడ్డి దొరకాలంటే అంత సులభంగా కాదు. నేను ఏదో దొరికింది మా వాళ్ళకి అది తీసుకొస్తున్నారు. విశ్వేశ్వరరెడ్డి అంటే విశ్వేశ్వరరెడ్డి దొరకడం, దానికి ఎంత వీళ్ళ నెట్వర్క్ అంతా దీనికి ఉపయోగపడుతుంది. బహుశా డేటా గ్రిడ్ ఏదో ఉంది కదా, దాంట్లో పెట్టిన దాంట్లో కొట్టినట్టున్నారు. కొడితే ఎంతమంది విశ్వేశ్వరరెడ్లు, మన రాజుల్ని మరే అన్యాయం. బొంతు రాజేశ్వరరావు బొంతు అంటే ఎక్కడ దొరుకుతుంది అది? ఈయన తెలివితేటలన్నీ దీనికి వాడుతున్నాడు. హెలికాప్టరు అవి నిలుపుకోవడం ఈయన మేనేజ్ చేసినాడు నిజంగా. లేకపోతే మామూలుగా ఇక్కడ ట్రక్ ఏదో తీసేసిన వాళ్ళు ఈసీ, అక్కడ మాత్రం మా దానికి వస్తే ఏం రిజంబ్లెన్స్ లేదంట. చూసే వాళ్ళందరూ అంటున్నారు రిజంబ్లెన్స్. ఫ్యాన్ చంద్రబాబు అన్నాడు బాగా పెద్ద ఫ్యాన్ కదా అని. మాట్లాడేటప్పుడు ఈసీ వాళ్ళకి కనిపించలే. కుమ్మక్క అయింటే ఈయన అయిండాల, ఈయన చీకటి ఒప్పందాలతో. అందువల్ల సఫర్ అవుతున్నాం మేము. అంతటితో ఆగారా? కండువాలు అవే వేయించాడు పాలకు, అండ్ పేర్లు అవే తీసుకొచ్చాడు, వాటితో వేయించాడు. ఆ పేర్లు ఈయన పంపించినవే వాళ్ళ క్యాండిడేట్స్ని పిలిచి అక్కడికి పోయి అవి వేసిన తర్వాత ఇప్పుడు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. మా కిందనే మా క్యాండిడేట్ కింద వస్తాడు, కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే అట్లాంటివి వచ్చినాయి. బాలినేని శ్రీనివాసులు ఎక్కడ దొరుకుతాడు ఎవడన్నా మనకు? అసలు ఆయనకే తెలిసింది ఓహో ఇంకోడు ఆ పేరు ఉన్నాడు అనేది. ఎవరన్నారు? చంద్రపాల ఎక్కడ తిట్టినాడు? అవును, అది వేరు ఇది వేరు కదా. ఆయన తిట్టడానికి బయట ఈయనే చెప్పింటాడు తిట్టని. అని నేను అడిగేది ఎవరైనా మామూలు ఆలోచించేవాళ్ళు. పాలకు ఇంత నెట్వర్క్ లేదు, ప్లస్ ఈయన సీఎంఏ హుషారుగా నవ్వుతా సమాధానం చెప్పినాడు. నేను మొన్న చూసిన వీడియో చాలా పగలబడి నవ్వుతున్నాడు. దొరికినాడు కదా పాలు మన ఇదని. పాలు చూసి ఎవరైనా ఎవరితో ఆయన పెడితే క్రిస్టియన్ ఓట్లు వస్తాయని ఎవరైనా వేస్తారు ఆయన చూస్తే. పాపం వాళ్ళు బాధపడుతున్నారు. మా దాంట్లో ఉన్నాడు ఇట్లాంటి పరువు తీస్తున్నాడు జోకర్ లాగా అని ఆయన చేసేసి. నిజంగా ఏముంది ఆయనకు? ఈయన అత్యాశ చూసే పాల్ గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు గారి క్రూడ్ ఆలోచన, క్రూరమైన అతి క్రూడ్ ఆలోచన, దానికేమి రేషనల్ ఉండదు, సెన్సిటివిటీ ఉండదు. దీనివల్ల వస్తాయో తెలియదు. బండగా అవతలకి దొరికిపోతున్నానే అనుమానం లేదు. చేసేస్తే అయిపోతుంది. ఆ తర్వాత 10 ఓట్లు పోయినా మేలే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ 10 ఓట్లు 50 ఓట్లు 200 ఓట్లతో ఆ మార్జిన్స్తో 1000 ఓట్లతో పోవారా? ఈసారి గెలవట్లా. ఈసారి మార్జిన్స్ స్వీపింగ్ మార్జిన్స్ ఉంటాయి. ఈయన ఇట్లా ఎన్ని ఎత్తులు వేసినా 500 ఓట్లు 600 ఓట్లు చీల్చుకుంటా పోయినా ఆయన కర్మగాలు దొరికిన వాళ్ళంతా అట్లాంటి వాళ్ళు దొరికినారు. 500 1000 ఓట్లకు మించి ఎవరు చీల్చగలిగిన లేదు.